hearts beat to the city street. హాయ్ అండి, నేను మీ పావని. అందరూ ఎలా ఉన్నారు? మరొక మంచి బొటిక్తో మీ ముందుకు వచ్చేసానండి. ఇది ఆస్టి బొటిక్ అనమాట. ఆల్రెడీ నేను 2 వీడియోస్ చేశాను. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక్కడ కలెక్షన్స్ ఈసారి పెళ్లిళ్ళ సీజన్ ప్లస్ గృహ ప్రవేశాలు అన్ని ఫంక్షన్స్ కదండి. ఈసారి మంచి మంచి కలెక్షన్స్ తెప్పించారంట, కొత్త వెరైటీస్ తీసుకొని వచ్చారట. సో వీడియో చేద్దాం, మీకు కూడా యూజ్ అవుతుంది కదా అనేసి వచ్చాను. ఇక్కడ అడ్రస్ ఏంటి అంతా కూడా మనం సాహితీ గారిని అడిగి కనుక్కుందామండి. హాయ్ అండి. హాయ్ అండి. సో అడ్రస్ వచ్చేసరికి విజయవాడ బెన్ సర్కిల్లో HDFC బ్యాంక్ ఫస్ట్ లెఫ్ట్ లో ఉంటుంది, సెకండ్ బిల్డింగ్. ఓకే, చూసారు కదంటే కలెక్షన్స్ మాత్రం నేను చూసాను, నాకైతే చాలా బాగా నచ్చాయి. సార్ నేను చూస్తే కాదు, మీకు కూడా చూపించాలి కదా. సో అందుకని వీడియో తీస్తున్నాను. ఇది వచ్చేసి మనకి మార్నింగ్ 10 నుంచి నైట్ 10 వరకు ఉంటుంది. యాక్చువల్ 6 వరకే అంట, బట్ ఈవినింగ్ 7:30కి మామూలుగా క్లోజ్ అవుతుంది. ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కాబట్టి మేము నైట్ 10 to 11 బేస్డ్ 10:30, 11 లోపు ఎప్పుడు వచ్చినా కూడా కొంచెం అవైలబుల్ లోనే ఉంటున్నారంట అండి. ఇక్కడ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి, స్టిచ్చింగ్ కూడా మనకి ఎలా కావాలంటే అలా కస్టమైజ్ కూడా చేసిస్తారట. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఎలా ఉన్నాయి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఈసారి స్పెషల్ కలెక్షన్స్ చాలా బాగున్నాయంట, అందుకని మీకు స్పెషల్ గా చెప్తున్నాను. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి. ఇది వచ్చేసరికి మనకి వెడ్డింగ్ సీజన్ కాబట్టి ఇప్పుడు వెడ్డింగ్ కలెక్షన్. సో మేము కంచిపట్టు లైన్ అనమాట, ఇది ఎక్స్క్లూజివ్ది. ఇది వచ్చేసరికి మెయిన్ మనకి బ్రైడ్కి పీటల మీద ఇన్స్పైర్డ్ అయిన శారీ లాగా అనమాట. ఇది కంప్లీట్లీ మనకి గోల్డ్ అండ్ గోల్డ్ జరీ వస్తుంది. గోల్డ్ దాంట్లో మనకి బార్డర్ వచ్చేసరికి పేస్టల్ పీచ్ మీద గోల్డ్ జరీ వస్తుంది అనమాట. కింద వచ్చేసరికి మనకి పెద్ద బార్డర్ ఉంటుంది అండ్ పైన చిన్న బార్డర్. సో ఇది కంప్లీట్లీ మనకి గోల్డ్ బేస్డ్ అనమాట. సో ఇది మెయిన్ ఏంటంటే మనకి ఇట్లా ఇది మనకి ఎక్కువగా క్లోజ్ గా చూస్తే ఏంటంటే ఇంట్రికేటెడ్ డిజైన్స్ ఉంటది మనకి. ఇది మెయిన్ ఏంటంటే ఈ శారీ దీనికి ఇప్పుడు ఎక్కువగా ఎంబ్రాయిడర్డ్ బార్డర్స్ అట్లా చేస్తున్నారు కాబట్టి వెడ్డింగ్ కి. సో దీనికి మనం ఏంటంటే మగ్గంతో కూడా మనం కొంచెం బార్డర్ యాడ్ చేసుకోవచ్చు అనమాట, ఇంకా ఎలివేట్ అవుతుంది. పళ్ళు ఎలా వస్తుంది? ఇది వచ్చేసరికి మనకి పళ్ళు కూడా కంప్లీట్లీ గోల్డెన్ జరీ అనమాట. సో ఇప్పుడు ఆల్ గోల్డ్ మనకి బ్రైడల్ కి ఎక్కువ ట్రెండ్ లో ఉంది కాబట్టి సో ఇది ఆల్ గోల్డ్ జరీద్ అనమాట. అండ్ మనం దీనికి బ్లౌజ్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. సేమ్ ఈ శారీలో ప్రొవైడ్ చేసిన బ్లౌజ్ అయినా తీసుకోవచ్చు, లేదు అనుకుంటే మనకి సెకండ్ ఆప్షన్, సిన్స్ ఇట్ ఈస్ బ్రైడల్ వేర్, ఈ కింద బార్డర్ లో పేస్టల్ పీచ్ ఉంది కదా ఆ కలర్ తీసుకొని కాంట్రాస్ట్ లాగా దాంట్లో కంప్లీట్లీ మనం వర్క్ చేసుకోవచ్చు. దీనికి వచ్చేసరికి సేమ్ ఇట్లా గోల్డెన్ వస్తుంది అనమాట. సో ఇది గోల్డెన్ విత్ పెద్ద బార్డర్ వస్తుంది. కావాలంటే ఇది చేసుకోవచ్చు, లేదంటే ఆ పీస్ లో కంప్లీట్లీ మగ్గం వర్క్ చేసుకోవచ్చు. ఇది బాగుంటుంది, చాలా మంచి. ఇది మొత్తం రెడీ అయ్యాక మనకి వేసుకున్నాక చాలా ఎలిగెంట్ రాయల్ లుక్ ఉంటుంది అనమాట. వచ్చేసరికి మనకి ప్యూర్ కంచిపట్టు అనమాట. సో దీని ప్రైస్ వచ్చేసరికి మనకి 25,000 ఉంటుంది ఈ శారీది. ఇది వచ్చేసరికి మనకి ఆల్ గోల్డ్ కాబట్టి ఇది సింగిల్ షేడ్ అనమాట, దీనికి సింగిల్ కలరే ఉంటుంది. ఇది కూడా కంచిపట్టు శారీ అండి, కాకపోతే ఇది ఏంటంటే మనకి ట్రెడిషనల్ డిజైన్ కాదు, ఇది చాలా కాంటెంపరీ డిజైన్ అనమాట, కొంచెం ఒక ఫ్యాన్సీ లుక్ లో అట్లా. సో దీనికి ఏంటంటే మనకి బార్డర్ లాగా అట్లా ఉండదు. బార్డర్ అనేది ఏంటంటే దీని ప్యాటర్న్ ఫ్లోరల్ ప్యాటర్న్ దే ఇచ్చేసేసారు, ఇట్లా బార్డర్ సపరేట్ అన్నట్లు కాకుండా. అవును. అండ్ ఇదేంటంటే మనకి ట్రెడిషనల్ కాకుండా కొంచెం కాంటెంపరీ లుక్ లో వస్తుంది. దీనికి ఏంటంటే మనకి బిగ్ ఫ్లోరల్స్ వస్తుంది అనమాట శారీలో. ఇట్లా శారీ మొత్తం ఇట్లా పెద్ద ఫ్లోరల్ మోటివ్స్ లాగా వస్తుంది. అండ్ దీని పళ్ళు కూడా వచ్చేసరికి మనకి ఇట్లా ఉంటుంది అనమాట. సో పళ్ళు కూడా ఇది వస్తుంది, ఇది మొత్తం ఈ ఫ్లోరల్ డిజైన్ జామెట్రిక్ షేప్ లో వస్తుంది అనమాట. సో దీని బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్ కలర్. ఇది కూడా మనకి ఏంటంటే మనకి ట్రెడిషనల్ బ్రింజాల్ బ్లూ ఉంటుంది కదా దాంట్లోనే పేస్టల్ వర్షన్ అనమాట ఈ శారీ. ఇది కూడా మనకి కంచిపట్టు శారీ. సో దీని ప్రైస్ వచ్చేసరికి మనకి 22,000 ఉంటుంది. అన్ని సింగిల్ కలర్స్. దీంట్లో యాక్చువల్లీ మాకు ఇంకా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, బట్ వెడ్డింగ్ సీజన్ కాబట్టి సోల్డ్ అవుట్ అయ్యాయి అనమాట. సో దీంట్లో మాకు ఎల్లో ఉంది, పింక్ షేడ్స్ అవన్నీ వచ్చాయి. కావాలంటే మనము ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. దీంట్లోనే నెక్స్ట్ వెరైటీ ఏంటంటే ఇక్కడ మనకి 1 సైడ్ వచ్చింది ఫ్లోరల్ డిజైన్ అంటే మొత్తం వచ్చింది. సో సెకండ్ మోడల్ ఏంటంటే అది కూడా డిఫరెంట్ అనమాట. ఈ 2 సైడ్స్ టాప్ అండ్ బాటమ్ మనకి బార్డర్ లాగా వస్తుంది. అండ్ సెంటర్ లో ఎప్పుడు మనకి ఏంటంటే బార్డర్స్ పెద్ద బార్డర్స్ కిందే వస్తాయి కదా. సో ఈ శారీకి ఏంటంటే 2 సైడ్స్ వస్తుంది అండ్ సెంటర్ లో ఇట్లా కంప్లీట్లీ ఫ్లోరల్ వస్తుంది అనమాట.
ఇది 22,000 అండి. ఇది వచ్చేసరికి ఇప్పుడు మనకి అగైన్ వింటేజ్ శారీస్ లాగా అన్నమాట. ఇది కూడా కంచి పట్టు ట్రెడిషనల్ వింటేజ్ అన్నమాట. మనకి ఆ కొంచెం పాత కాలంది ఆ డిజైన్ ఇప్పుడు మళ్ళీ అది ఇప్పుడు మళ్ళీ వస్తుంది బ్యాక్ టు ట్రెండ్ లో. సో ఇది కూడా మనకి ఏంటంటే ఆ రాణి పింక్ లో కాంట్రాస్ట్ షేడ్ వస్తుంది, బార్డర్ 2 సైడ్స్ బార్డర్. అండ్ ఇది కూడా ఏంటంటే మనకి మినిమల్ గా స్మాల్ చెక్ డిజైన్ చెక్ వస్తుంది, ప్యాటర్న్ విత్ ఫ్లోరల్ ఆల్ ఓవర్ వస్తుంది. అండ్ మనకి దీనికి పళ్ళు ఏంటంటే ఈ బార్డర్ షేడ్ ఆ కాంట్రాస్ట్ షేడ్ వస్తుంది అనమాట పళ్ళుకి. పళ్ళు డిజైన్ కలర్ అది చాలా బాగుంటుంది. ఇది వేసుకున్న తర్వాత కూడా మనకి బాగుంటుంది. ఇది కూడా ఏంటంటే మనం పెళ్లి కూతురు ఫంక్షన్ కి అట్లా వాటికి వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది ట్రెడిషనల్ లుక్. వాటికి కూడా బాగుంటుంది. కావాలంటే బ్లౌజ్ లో కూడా మనం వర్క్ అట్లా యాడ్ చేసుకోవచ్చు. వీటికి ఏంటంటే కాంట్రాస్ట్ కలరే బ్లౌజ్ వస్తుంది కాబట్టి వర్క్ లేకపోయినా సింపుల్ ఉన్నా కూడా బాగానే ఉంటుంది అనమాట. దీని ప్రైస్ వచ్చేసరికి మనకి ఇది కూడా 22,000 ఉంటుంది. ఇది కూడా మనకి పట్టే అనమాట, కంచి పట్టు. కాకపోతే ఇది ప్యూర్ కాదు, ఇది ఇమిటేషన్ సెమీ అట్లా వస్తుంది, ఇమిటేషన్ మోడల్. ఇది ఏంటంటే మనకి ఎవరికైనా గిఫ్ట్ చేసుకోవడానికి అట్లా బాగుంటుంది. అండ్ ఆల్సో ఇది మనం కూడా యూజ్ చేసుకోవచ్చు. లైక్ పెద్ద బార్డర్ది మనకి సేమ్ ప్యూర్ కంచి పట్టుకు వచ్చినట్లే పెద్ద బార్డర్ది వస్తుంది, మొత్తం ఆల్ ఓవర్ జరీ అండ్ ప్యాటర్న్స్ ఉంటాయి అన్నమాట. అండ్ పళ్ళు కూడా మనకి కంప్లీట్లీ జరీదే వస్తుంది. కాకపోతే ఇదేంటంటే మనకి ప్యూర్ ఓవెన్ ప్యూర్ జరీది కాదు కాబట్టి అదనమాట. ఇట్లా పళ్ళు కూడా మనకి కంప్లీట్లీ ఇట్లా వస్తుంది. అండ్ బ్లౌజ్ కూడా మనకి సేమ్ పళ్ళు కాంట్రాస్ట్ దాంట్లోనే కంప్లీట్లీ జరీదే వస్తుంది, అలాంగ్ విత్ పెద్ద బార్డరే మనకి వస్తుంది అనమాట. సో సిన్స్ ఇది ప్యూర్ కాదు కాబట్టి మనకి తక్కువ ప్రైస్ రేంజ్ లో 6,000 కి అట్లా వస్తుంది. ఫంక్షన్స్ కి అట్లా వాడచ్చు. అండ్ దీంట్లో మనకి చాలా కలర్స్ అండ్ డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. మనకి ఆ సేమ్ దాంట్లోనే డిఫరెంట్ కలర్స్ అండ్ డిఫరెంట్ ప్యాటర్న్స్, ఈచ్ వన్ వచ్చేసరికి మనకి వేరే వేరే ప్యాటర్న్స్ తో ఉంటది. అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా డిఫరెంట్, ఒకటి కాంట్రాస్ట్ ఒకటి సేమ్ బార్డర్స్ ది అట్లా వస్తుంది. ఇది వచ్చేసరికి అగైన్ మనకి వింటేజ్ స్టైల్ లాగా అన్నమాట. ఇది వచ్చేసరికి ఈ కలెక్షన్ మంది కంప్లీట్లీ హ్యాండ్ ఓవెన్ అన్నమాట. హ్యాండ్ ఓవెన్ కింద బార్డర్స్ వచ్చేసరికి కంచిది అనమాట, ప్యూర్ కంచి బార్డర్స్ వస్తాయి. సో దీంట్లో మనకి ఆల్ ఓవర్ ఇట్లా సేమ్ అట్లా జరీ మోటివ్స్ వస్తుంది. ఇది కూడా ఏంటంటే మనకి ఆ వింటేజ్ స్టైల్లో చెక్స్ వస్తుంది అనమాట. చెక్స్ లోనే మనకి సెంటర్ లో మళ్ళీ అగైన్ ఫ్లోరల్ మోటివ్ వస్తుంది. సో ఈ రెండు వచ్చేసరికి ఈ కలెక్షన్ మనకి కంప్లీట్లీ హ్యాండ్ ఓవెన్. దీని బార్డర్స్ వచ్చేసరికి మనకి కంచి బార్డర్స్ ఉంటాయి అన్నమాట 2 సైడ్స్. సో దీని ప్రైజెస్ వచ్చి ఇవన్నీ మనకి 10K లోపలే ఉంటాయి. సో ఈచ్ సారీ వచ్చేసరికి బేస్డ్ ఆన్ ఆ ప్యాటర్న్ డిజైన్ ప్రకారంగా ఇవన్నీ మనకి 10K లోపలే ఉంటాయి అన్నమాట. వీటిలో మనకి డిఫరెంట్ కలర్స్ ప్యాటర్న్స్ కూడా ఉన్నాయి అన్నమాట. అండ్ దాంట్లోనే మనకి ఇది డిఫరెంట్ అన్నమాట. కాకపోతే దీంట్లో అంత ఎక్కువ జరీ లేదు, బట్ ఇదేంటంటే టెంపుల్ డిజైన్ అంటారు కదా, సో ఇది టెంపుల్ డిజైన్ ది. ఈ బార్డర్ స్పెషల్ ఏంటంటే మనకి త్రీ స్టెప్స్ అనమాట, 3 జరీ స్టెప్స్ ది టెంపుల్ డిజైన్ వస్తుంది. సో ఈ కలర్ కాంబినేషన్ ఈ కలెక్షన్ లో ఏంటంటే మనకి ఈ జరీ డిజైన్స్ ప్యాటర్న్స్ అవన్నీ పాత ఆ వింటేజ్ మోడల్ ది. బట్ ఈ కలర్ కాంబినేషన్స్ అవి ఏంటంటే మనకి ప్రెసెంట్ ఏ కలర్స్ ప్రెసెంట్ కాంటెంపరీ కలర్ కాంబినేషన్స్ యూజ్ చేసామన్నమాట. దీని పళ్ళు వచ్చేసరికి సేమ్ ఈ షేడ్ వస్తుంది, ఇట్లా పళ్ళు అండ్ బ్లౌజ్ ఇట్లా వస్తుంది, ఇది ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా మనకి 10 లోపలే ఉంటుంది. సో ఇవన్నీ మనకి మంచి ఫంక్షన్స్ వెడ్డింగ్లో ఏదైనా చాలా ఉంటాయి కాబట్టి ఈచ్ ఫంక్షన్ కి ఈచ్ మోడల్ లాగా వేసుకోవచ్చు, డిఫరెంట్ గా ఉంటుంది డిజైన్స్. ఇవి వచ్చేసరికి మన బనారస్ కలెక్షన్ అన్నమాట. సో ఇవి వచ్చేసరికి ఫస్ట్ కాపీ ఆఫ్ ఒరిజినల్ పీసెస్ అన్నమాట. అదే మనకి ఒరిజినల్ కి ఇదేంటంటే జస్ట్ మనకి ఆ వీవ్ లో జరీ మట్టికే డిఫరెన్స్ ఉంటుంది, బట్ ఫ్యాబ్రిక్ అదంతా మనకి సేమే ఉంటుంది అనమాట. బేస్ ఫ్యాబ్రిక్ ఓన్లీ ఆ జరీ కౌంట్ అండ్ జరీ యూజ్ చేసింది మట్టికే చేంజ్ ఉంటుంది. మనకి ఒరిజినల్ ఏంటంటే ఒరిజినల్ కూడా మా దగ్గర ఉన్నాయి, అది ఆర్డర్ బేస్డ్. వీటిలోనే ఒరిజినల్ అయితే మనకి ప్రైస్ రేంజ్ స్టార్ట్స్ ఫ్రమ్ 1 lakh అన్నమాట. సో ఇది వచ్చేసరికి ఫస్ట్ కాపీ కాబట్టి మనకి ఫ్రమ్ 10 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇది వచ్చేసరికి కంప్లీట్లీ బనారస్ది అన్నమాట శారీ. సో 2 సైడ్స్ బార్డర్ వస్తుంది, రెడ్ ఆల్ ఓవర్. అండ్ కింద మనకి ఇట్లా బ్లూ ఇచ్చారు కదా బార్డర్ లో చిన్న ఇది. సో మనకి పళ్ళు
దగ్గర ఇట్లానే పళ్ళు దగ్గర కూడా అట్లానే ఉంటుంది అనమాట బ్లూ కంప్లీట్లీ ఇట్లా వస్తుంది. ఇది మనకి పళ్ళు డిజైన్ అన్నమాట. సో ఇట్లా ఉంటుంది. ఇది మనకి అగైన్ చాలా రిచ్‌గా ఉంటుంది. ఒక బ్రైడ్‌కి ఇది ఏసుకుంటే చాలా బావుంటుంది. దీనికి మనకి యాక్చువల్లీ చెప్పాలంటే దీనికి మన ఈ రెడ్ కలర్ బ్లౌజే తీసుకొని మనమే ప్రొవైడ్ చేసింది రెడ్డే అన్నమాట. సో అదే యూజ్ చేసుకొని దీంట్లో ఏంటంటే మనం మగ్గం చేసినప్పుడు ఇట్లా చిన్న ఈ బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ హైలైట్ చేస్తే చాలా బావుంటుంది. చాలా బావుంటుంది. సో ఈ రెడ్ కూడా మనకేంటంటే లైక్ ప్రాపర్ బ్రైడల్ రెడ్ అన్నమాట. సో అది. అండ్ దీంట్లోనే ఇది కూడా బనారస్‌దే. సేమ్ ఇది కూడా ఫస్ట్ కాపీ. ఇది వచ్చేసరికి జాల్ డిజైన్ అంటారు. సో ఇది కూడా మనకి ఆల్ ఓవర్ ఇట్లా వస్తుంది. అండ్ దీంట్లో కూడా మళ్ళీ మనకి పళ్ళు కూడా ఫుల్ కంప్లీట్లీ ఇట్లా జరీ డిజైన్ వస్తుంది. అండ్ దీనికి మనకి బ్లౌజ్ పీస్ వచ్చి సేమ్ బ్లూనే విత్ ఈ బార్డర్ ఇస్తారనమాట. ప్లెయిన్ వస్తుంది. కానీ జనరల్లీ ఏంటంటే ఇలాంటి జాల్ డిజైన్ ఉన్న బనారస్ శారీస్ కి మనం కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ వేరే తీసుకొని కూడా ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఈ బ్లూ దానికి ఒక మంచి రాణి పింక్ అట్లా యూస్ చేస్తే చాలా బాగుంటుంది. లైక్ లైట్ గ్రీన్ అట్లా దానికి ఎంబ్రాయిడరీ చేయకపోయినా బ్లౌజ్ లోనే ప్యాటర్న్ గా ఏదైనా మంచి ప్యాటర్న్ పెట్టైనా వాడచ్చు. లేదంటే బ్లౌజ్ లో కొంచెం వర్క్ కూడా చేస్తే బాగుంటుంది. శారీ అన్నమాట. ఇది ఆ రాణి పింక్ కలర్ ది. సో దీంట్లో ఈ స్పెషాలిటీ ఏంటంటే ఇది 4 times వీవ్ చేయబడింది. దీంట్లో మనకి చూస్తే అండ్ ఆల్సో ఇది ఎంబోస్డ్ వీవ్ అన్నమాట. సో ఇది మొత్తం మనకి దీంట్లో ఉన్న ఈ వీవ్ కొంచెం ఎంబోస్డ్ అయి ఉంటుంది. అండ్ ఇది మీనాకారి డిజైన్ అన్నమాట. సో మనకు వచ్చేసరికి వీళ్ళు 4 times వీవ్ చేస్తారు. ఈ ప్యాటర్న్ సపరేట్ గా మళ్ళీ మీనాకారిది మళ్ళీ వచ్చిన క్రిస్ క్రాస్ ది. సో దీంట్లో వచ్చేసరికి 4 వీవ్స్ అన్నమాట. అండ్ మనకి పళ్ళు వచ్చేసి ఇట్లా పళ్ళులో కూడా మనకి కంప్లీట్లీ ఆల్ ఓవర్ రాణి పింక్ అండ్ పళ్ళులో ఆ సేమ్ క్రిస్ క్రాస్ ది విత్ కంప్లీట్లీ మీనాకారి అట్లా వస్తుంది. ఇది కూడా వేసుకున్నాక మనకి చాలా రిచ్ అండ్ రాయల్ లుక్ వస్తుంది. దీనికి కూడా మనకి బ్లౌజ్ ఈ సేమ్ పింకే వాడచ్చు. అండ్ వితౌట్ ఎంబ్రాయిడరీ మనకి మంచి ప్యాటర్న్ వేసి హై నెక్ అట్లా వేస్తే చాలా బాగుంటుంది. ఇది మనకి బనారస్ వి సేమ్ అండి. ఇది 12,000 వస్తుంది మనకి. వీటిలో మనకి కలర్స్ వెరైటీస్ అట్లా ఉన్నాయి. ఇది డార్క్ కదా అండి. సో దీంట్లోనే మనకి ఇట్లా పేస్టల్ షేడ్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు పేస్టల్ ఇట్లా లావెండర్స్ మనకి ఉన్నాయి కాబట్టి ట్రెండ్ లో ఇట్లా. సో ఇది రోజ్ గోల్డ్ వీవ్ అన్నమాట. సో ఇదంతా మనకి పళ్ళు ఇట్లా వస్తుంది. దీంట్లో కూడా మనకి సేమ్ కలరే ఇచ్చారు బ్లౌజ్ కి. సో దీని బ్లౌజ్ కి మనం కావాలంటే ఈ సేమ్ రోజ్ గోల్డ్ కలర్ లోనే మంచి ఎంబ్రాయిడరీ చేస్తే ఈ సేమ్ కలర్ బ్లౌజ్ కి చేస్తే చాలా బాగుంటుంది. రిచ్ లుక్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇది కొంచెం కాంటెంపరీ లాగా కూడా ఉంటుంది అనమాట డిజైన్. ఇది కూడా మనకి ఆ పేస్టల్ దాంట్లోనే ఇది కొన్ని డిఫరెంట్ ప్యాటర్న్స్ అన్నమాట. సో ఇది వచ్చి కంప్లీట్లీ ఆ ఫ్లోరల్ వర్క్ వస్తుంది అలాంగ్ విత్ ఇట్లా మనకి కంప్లీట్లీ పేస్టల్. దీంట్లో ఈ ఫ్లవర్స్ మట్టికి కొంచెం మనకి కాంట్రాస్ట్ కలర్స్ ఇచ్చారనమాట. సో మనకి ఈ బ్లౌజెస్ ఏమైనా డిఫరెంట్ గా వాడాలంటే వీటిలో నుంచి కలర్స్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది కూడా ఏంటంటే ఇది కంప్లీట్లీ మనకి ప్లెయిన్ వస్తుంది అండ్ విత్ ఆ సెల్ఫ్ కలర్ లోనే బార్డర్ ఇస్తారు. అండ్ బార్డర్ లో అన్నమాట మనకి ఆ ఇంట్రికేట్ డిజైన్స్ అనేది ఉంటాయి. ఈ యానిమల్ ప్యాటర్న్స్ అండ్ ఫ్లోరల్ ప్యాటర్న్స్ వచ్చి ఇది వచ్చేసరికి మనకి ఇంకా 10 బిలోనే ఉంటాయి ఈ 2 శారీస్. మంగళగిరి శారీ అన్నమాట. సో దీంట్లో మనకి డిఫరెంట్ ఇట్లా 2 కలర్స్ వస్తుంది. 2 కలర్ కాంబినేషన్ ది డార్క్ ఇరానీ పింక్ అండ్ విత్ అలాంగ్ విత్ గ్రీన్ అన్నమాట. సో ఇది మనం ప్లెయిన్ గానే ఇది చాలా ఇది ఓన్లీ మనకి బార్డరే వస్తుంది. మొత్తం శారీ ప్లెయిన్ గా ఉంటుంది. బట్ ఇవి వేసుకుంటే మనకి డెఫినెట్లీ చాలా రిచ్ గా ఉంటుంది. సో బ్లౌజ్ కూడా మనం ఇది ప్లెయిన్ గానే వాడచ్చు. దీనికి ఏం వర్క్ ఏమి లేకుండా మీకు ఆ ఎలిగెంట్ లుక్ అనేది వస్తుంది. ఇవి మనకి అన్ని 3 ఆ రేంజ్ లో ఉంటాయి. ఇది మొత్తం మంగళగిరి విత్ బార్డర్ వచ్చేసరికి మనకి ఖాదీ బార్డర్ అన్నమాట. సో ఇవి వచ్చేసరికి మా లేటెస్ట్ అన్నమాట. సో ఇది అంతా కాశ్మీరీ వర్క్ అంటాం కదా. సో కాశ్మీరీ వర్క్ బేస్డ్ అన్నమాట ఇది కంప్లీట్లీ. అండ్ మనకి ఫ్యాబ్రిక్ కూడా చాలా లైట్ గా ఉంటుంది. అసలు వెయిట్ అనేది ఉండదు అనమాట. చాలా ఫ్లోయిగా లైట్ గా ఉంటుంది. సో దీంట్లో మనకి ఏంటంటే కాశ్మీరీ వర్క్ వచ్చి సో దీంట్లో కూడా మనకి సీక్వెన్స్ జరీ అట్లా దాంతో హైలైట్ చేసాము. అండ్ బార్డర్ అనేది కూడా వస్తుంది. జరీ బార్డర్ కూడా వస్తుంది. సో ఇదేంటంటే మనకి హల్దీస్ కి మెహందీస్ కి బాగుంటుంది. సో ఇది కంప్లీట్లీ ఎల్లో బేస్డ్ కాబట్టి హల్దీకి అట్లా వాడచ్చు. సో మనకి
పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే చాలా రిచ్గా ఉంటుంది. సో ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ అనమాట. బ్లౌజ్లో మనకి కంప్లీట్లీ ఆల్ ఓవర్ వస్తుంది ఆ వర్క్. ఆ కాశ్మీరీ వర్క్ అనేది కంప్లీట్లీ ఆల్ ఓవర్ వస్తుంది. అండ్ మనకి పళ్ళు చూసుకుంటే అయితే పళ్ళు కూడా చూపిస్తాను. సో ఇది మనకి పళ్ళు వస్తుంది. సో పళ్ళులో కూడా ఆల్ ఓవర్ వస్తుంది అండ్ అలాంగ్ విత్ ఇట్లా టాసిల్స్ అట్లా వస్తుంది అనమాట. సో దీంట్లో ఈ ప్రింట్ అదంతా ఏంటంటే మనకి లైక్ ఈ ప్యాటర్న్ వచ్చిందంట ఆ పాత ముఘల్ ఆ వర్క్ అంటారు కదా, సో ఆ ప్యాటర్న్స్ అనమాట. సో దీంట్లోనే మనకి ఇది సెకండ్ డిజైన్ అనమాట. సో ఇది కూడా అంతే ఆల్ ఓవర్ వస్తుంది. ఇది కూడా ఏంటంటే ఆ ముఘల్ ఆర్ట్ వర్క్ అనమాట. సో దాన్ని చేసుకొని దీంట్లో అయితే అసలు కంప్లీట్లీ ఇవి కూడా మనకి మెహందీస్కి అట్లా వాడచ్చు. సో దీనికి ఏంటంటే మనం లెహెంగా లాగా అట్లా ఏం స్టిచ్ చేయక్కర్లేదు. ఇది యాక్చువల్లీ శారీని ఒక మంచి క్యాన్ వేసి డ్రేప్ చేస్తే చాలా ఒక లెహెంగా లుక్ శారీ రెండు మిక్స్ అయ్యి చాలా కాంటెంపరీగా ఉంటుంది. ఇవి మనకి బ్లౌజ్ యాజ్ ఇట్ ఈస్గా అయినా స్టిచ్ చేసుకోవచ్చు, వర్క్ కూడా అవసరం లేదు. కానీ జస్ట్ ఏదైనా హైలైట్ చేసుకుందాం అనుకుంటే అక్కడక్కడ చిన్న వర్క్ లైక్ నాట్ వర్క్ అట్లా. శారీ మొత్తం ఇట్లానే ఉంటుందండి. శారీ అనేది మనకి కంప్లీట్లీ ఇట్లా వస్తుంది. సో దీనికి మనకి బ్లౌజ్ వీళ్ళు ఇట్లా ఇస్తారు. సో దీనికి ఏదైనా కాంట్రాస్ట్గా అట్లా వాడచ్చు అంటే ఈ పింక్ని ఎలివేట్ చేయాలి అనుకుంటే మనకి ఈ కలర్ ఉంది కదా, సో ఈ కలర్ వేసుకొని మనకి బ్లౌజ్లో చిన్న బూటాస్ అట్లా వేస్తే చాలా బాగుంటుంది. సో ఇది ఆ కాశ్మీరీ వర్క్లోనే ఇదేంటంటే మనకి కలంకారీ లాంటి ఇన్స్పైర్డ్ ప్యాటర్న్ అనమాట. సో దీనికి ఏంటంటే మనకి పెద్ద జరీ బార్డర్ కూడా ఇస్తారు. సో ఇది ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది, సీక్వెన్స్ అదంతా శారీ మొత్తం. అండ్ దీనికి 2 sides జరీ బార్డర్ ఉంది, కిందేమో పెద్ద బార్డర్ వస్తుంది, పైన చిన్న బార్డర్. అండ్ మీకు దీని మెయిన్ హైలైట్ వచ్చి పళ్ళు అండ్ బ్లౌజ్. సో పళ్ళు ఇట్లా కంప్లీట్లీ ఇట్లా జరీ వస్తుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి దిస్ ఈస్ ద బ్లౌజ్ అనమాట, జరీ కంప్లీట్లీ వస్తుంది. సో దీనికి కూడా మనకి దీనికి అసలు వర్క్ అనేది చేయక్కర్లేదు, మంచి ప్యాటర్న్ పెట్టుకొని స్టిచ్ చేసేసుకుంటూ సరిపోతుంది. అండ్ శారీ మనకి పళ్ళులో ఇట్లా వస్తుంది అండ్ ఆల్ ఓవర్ శారీ మనకి ఈ వర్క్ అనేది వస్తుంది అనమాట. యా ఇది ఆ కాశ్మీరీది కలంకారీ ఆ మోటివ్స్ అది వస్తుంది. అండ్ దీంట్లో కంప్లీట్లీ ఫుల్ శారీకి ఈ సీక్వెన్స్ వర్క్ అనేది వస్తుంది. సో ఈ 3 శారీ కలెక్షన్స్, ఈ కలెక్షన్స్ వచ్చి మనకి 10 నుంచి స్టార్ట్ అవుతుంది. వచ్చేసరికి మనకి కొంచెం ఫ్యాన్సీ దాంట్లో వస్తుంది అనమాట ఈ కలెక్షన్. సో ఈ గ్రీన్ శారీ వచ్చేసరికి ఇది లెనిన్ శారీ అనమాట. దీంట్లో మనకి శారీ పళ్ళు అనమాట. సో ఇట్లా నాట్ వర్క్ అది వస్తుంది విత్ సీక్వెన్స్ అది అనమాట. సో ఫుల్ శారీ కూడా మనకి ఇట్లానే నాట్ వర్క్ వాటితో సీక్వెన్స్ ఫుల్ శారీకి ఇట్లా బూటాస్ అనేది వస్తాయి. అండ్ శారీ పళ్ళులో మటుకి హెవీ వర్క్ ఉంటుంది. సో ఈ సేమ్ వర్క్ ఏదైతే ఉందో మనకి బ్లౌజ్లో కూడా ఉంటుంది అనమాట, బ్లౌజ్ పీస్లో కూడా. సో దీంట్లో మాకు కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. సో దీంట్లోనే డిఫరెంట్ కలర్స్. అండ్ ఇది వచ్చేసరికి టసర్లో అనమాట. సేమ్ ఇలాంటి వర్క్ అట్లా వచ్చింది, కాకపోతే ఇన్స్టెడ్ ఆఫ్ లెనిన్ ఇది టసర్లో వస్తుంది. సో దీనికి కూడా ఏంటంటే సెల్ఫ్ శారీ కలర్లోనే లైట్ అండ్ డార్క్ చేసి లైక్ మోనోక్రోమ్లో వస్తుంది వర్క్, నాట్ వర్క్ అనేది. సో ఇది వచ్చేసరికి దాంట్లోనే మోనోక్రోమ్ అనమాట, టసర్ది. సో ఇది మనకి పళ్ళు వస్తుంది ఇట్లా. అండ్ సో మొత్తం శారీ మనకి ఇట్లా మోటివ్స్ అనేది వస్తుంది, కింద జరీ బార్డర్ లాగా కూడా ఉంటుంది. అండ్ బ్లౌజ్ పీస్ వచ్చేసరికి మనకి డిఫరెంట్ అనమాట, ఇట్లా ఫ్లోరల్ ప్రింటెడ్ వస్తుంది, డిజిటల్ ప్రింట్ది. సో ఇట్లా బార్డర్ వచ్చేసి వస్తుంది. సో మనకి ఈ ప్రైజెస్ వచ్చి ఇది 6000 ఉంటుంది. ఈ లెనిన్ది వచ్చేసరికి మనకి అరౌండ్ ఇది కూడా 8 ఆ రేంజ్ లో ఉంటుంది. ఫ్యాన్సీ శారీ కలెక్షన్ కింద వస్తుంది అనమాట. సో ఈ శారీ వచ్చి టసర్ బేస్డ్ విత్ మనకి ఫుల్ శారీలో ఇట్లా ఎంబ్రాయిడర్డ్ విత్ కట్ వర్క్ వస్తుంది అనమాట మొత్తం శారీకి. అండ్ శారీ పళ్ళులో కూడా మనకి ఇట్లానే సేమ్ ఆ కట్ వర్క్ అనేది వస్తుంది. అండ్ ఫుల్ శారీలో ఈ సేమ్ మోటివ్స్ వస్తాయి అన్నమాట. సో ఇది ఒకటి. సో అట్లానే ఆ ఫ్యాన్సీ శారీ దాంట్లో ఇది మనకి టిష్యూ బేస్డ్ ఆర్గాన్జా అనమాట. సో ఇది మొత్తం డిజిటల్ ఎంబ్రాయిడరీ వస్తుంది ఫుల్ శారీ. అండ్ ఫుల్ శారీకి ఇట్లా రన్నింగ్ బార్డర్ అనేది కూడా వస్తుంది సిల్వర్ దీంట్లో జరీ థ్రెడ్తో. సో ఈ ప్రైజెస్ కూడా మనకి ఫ్రమ్ 5 నుంచి స్టార్ట్ అవుతుంది.
వచ్చేసరికి టసర్దే అన్నమాట. టసర్ శారీ విత్ మనకి బార్డర్ వచ్చేసరికి ఒక 3 డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. అండ్ దెన్ మనకి ఈ బార్డర్‌లో ఈ ప్రింటెడ్ దీంట్లో వచ్చేసరికి మనకి కాంతా స్టిచ్ ఉంటుందన్నమాట. ఈ కాంతా స్టిచ్ ఈ ఫుల్ మోటివ్స్‌లంతా ఆల్ ఓవర్ శారీకి ఉంటుంది. ఇది జస్ట్ ప్రింటెడ్ గాకుండా మనకి కొంచెం ఎంబ్రాయిడరీ ఎఫెక్ట్ అది కూడా ఉంటుంది. ఇది వచ్చేసరికి పళ్ళు అన్నమాట. ఇట్లా ఉంటుంది. ఇది మొత్తం శారీలో గూడా మనకి ఈ కాంతా వర్క్ అండ్ దెన్ ఆ బార్డర్ ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ పీస్ అన్నమాట విత్ బూటాస్ వస్తుంది. సో, ఇదేంటంటే మనకి కొంచెం ఎప్పుడైనా చిన్న చిన్న పార్టీస్‌కి అట్లా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఎస్పెషల్లీ మనకి ఇప్పుడు సమ్మర్ సీజన్ వస్తుంది గాబట్టి ఇవన్నీ లైట్ వెయిట్‌ది చాలా బ్రీతబుల్ ఫ్యాబ్రిక్. అవును. అండ్ ఇవి కూడా ఏంటంటే మనకి ఎక్కడికైనా బయటకి చిన్న చిన్న వీటికి అట్లా. సో, టసర్‌లోనే లైట్ వెయిట్‌వి. ఇవి వచ్చేసరికి మనకి లినెన్ శారీస్ అన్నమాట. ఇప్పుడు లినెన్ శారీస్ ఏంటంటే మనకి వర్క్ వేర్ కింద అట్లా. వీటిలో కూడా మనకి కలర్స్ అవి ఉన్నాయి. సో, ఇది ఇట్లా వస్తుంది. లినెన్ అయినా కూడా మనకి అట్లా ఎంబ్రాయిడరీ అట్లా ఇచ్చేసేసి సో, గ్రే శారీలో బ్లాక్ అనేది వస్తుందన్నమాట. మోనోక్రోమ్ అండ్ దెన్ టాసిల్స్ అట్లా వచ్చి ఇదేంటంటే కాలేజ్ గోయింగ్ లైక్ ఆఫీస్ వర్క్ వాళ్ళకి కూడా యూజ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. సో, ఇవన్నీ మనకి ఒక 3 నుంచి అట్లా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే బనారస్ వీటిలో జస్ట్ శారీసే కాకుండా మేము డ్రెస్ ఫుల్ సెట్స్ కూడా చేసామన్నమాట. సో, ఏంటంటే ఇవి జస్ట్ సింపులే కాకుండా కొంచెం మనకి గ్రాండ్ లుక్, మనం ఇది ఫంక్షన్స్‌కి కూడా వేర్ చేసుకోవచ్చు. సో, ఇవన్నీ బనారస్‌లోవి చందేరి అండ్ జామ్దాని అట్లా ప్యూర్ పట్టువి అట్లా ఉన్నాయి. సో, మీనాకారి వర్క్ వచ్చి అట్లా. సో, ఇది కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుంటే మనకి వీటిలో ఏంటంటే మెయిన్ స్పెషల్ ప్యాంట్స్ వచ్చేసి రేయాన్ మిక్స్ అట్లేం కాదు. అన్నిటికి ప్యాంట్స్ వచ్చి ప్యూర్ కాటన్ సిల్క్ అన్నమాట. సో, అట్లా వస్తుంది. సో, ఇది బనారసి ఇది జస్ట్ చూపిస్తాను. మనకి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా పేస్టల్స్‌లో ఉన్నాయి, డార్క్ షేడ్స్‌లో ఉన్నాయి అట్లా. ఇవన్నీ చాలా బాగుంటుంది. మనం వన్స్ స్టిచ్ చేశాక వేసుకుంటే చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. సో, దీనికి మనకి ఇది వచ్చేసరికి మీనాకారి అన్నమాట డిజైన్. ఇది టాప్ మీనాకారి డిజైన్. అండ్ దుప్పట్టా ఏంటంటే మనకి జస్ట్ బార్డర్స్ కాకుండా ప్రతి దుప్పట్టాకి మనకి ఆల్ ఓవర్ వస్తుంది. ఫుల్ డిజైన్ వస్తుంది. ఇట్లా వస్తుంది. సో, మనకి ఈ బార్డర్‌లో ఏదైతే పీచ్ షేడ్ ఉందో అదే ప్యాంట్ వస్తుందన్నమాట, కాటన్ సిల్క్. సో, అట్లా. సో, ఇవి మనకొచ్చేసరికి స్టార్టింగ్ రేంజ్ వచ్చి ఒక 25 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ప్యూర్ పట్టు అవి వచ్చేసరికి కొంచెం 5000 ఆ రేంజ్‌లోకెళ్తుంది. సో, ఇదొచ్చేసరికి మనకి కోటా అన్నమాట. కోటాలో జరీ సేమ్ ఇట్లానే దుప్పట్టాకి మనకి ఆల్ ఓవర్ వస్తుంది డిజైన్. ఈ జాల్ వర్క్ అంటాం గదా! ఇట్లా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది. అండ్ ఇదొచ్చి 2 నుంచి స్టార్ట్ అవుతాయి. 25 నుంచి స్టార్ట్ అవుతాయి. అండ్ 5, 6 వరకు ఉన్నాయన్నమాట. అండ్ ఇదొచ్చేసరికి జామ్దాని అన్నమాట. అగైన్ ప్యాంట్ కాటన్ సిల్క్ వస్తుంది. మొత్తం ఇదొస్తుంది. అండ్ దుపట్టా గూడా మనకేంటంటే ఆల్ ఓవర్ వస్తుందన్నమాట డిజైన్, జస్ట్ బార్డర్ కాకుండా. అండ్ మీకు పట్టు చెప్పాను గదా! ఇదొచ్చి ప్యూర్ పట్టుదన్నమాట. ఇవి మనకి ఒక శారీని ఒక డ్రెస్ లాగా యేసుకున్నట్లన్నమాట. అంత ప్యూర్ పట్టుది. మంచి కలర్ కాంబినేషన్, బ్రైట్ కలర్. సో, బ్లూలో బ్లూ వస్తుంది. లైట్ బ్లూలో డార్క్ బ్లూ అనేది వస్తుంది. అండ్ దుపట్టా వచ్చేసరికి ఇది ఉంటుందన్నమాట. ఇది దుపట్టా వస్తుంది. అండ్ ప్యాంట్ మనకి ఈ బ్లూ వస్తుంది. ఇదొచ్చేసరికి ప్యూర్ పట్టు. ఇది మనకి ఒక 4, 8 అట్లా ఉంటుందన్నమాట. సో, ఇది మిగతావన్నీ ఇదొచ్చేసరికి కొంచెం పేస్టల్ షేడ్‌లో వాటిలో వస్తుంది. ఇది కూడా బనారస్ చందేరి అన్నమాట ఇవన్నీ. సో, ఇట్లా. అండ్ దుపట్టా కూడా మనకి ఫుల్ కంప్లీట్‌లీ ఆల్ ఓవర్ వస్తుందన్నమాట ఇట్లా డిజైన్. దేనికి మనకి జస్ట్ బార్డర్ కాకుండా ప్రతి దుపట్టాకి మనకి ఫుల్ డిజైన్ వస్తుంది. సో, వీటిలో మాకు డిఫరెంట్ ప్యాటర్న్స్, కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇవి మనకి 4, 8 లైక్ 5 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ మీనాకారివి అవి వచ్చేసరికి 5 అట్లా పడుతుందన్నమాట. సో, ఇప్పటిదాకా మనం శారీస్ కలెక్షన్ చూసాం గదా! సో, మా దగ్గర కంచి పట్టు, బనారస్ అండ్ ఫ్యాన్సీ శారీస్ అన్నీ ఉన్నాయి. సో, స్టార్టింగ్ రేంజ్ 2000 నుంచి ఉందన్నమాట. సో, మీకు ఇంకా కస్టమ్ ఆర్డర్ చేయాలంటే కూడా ఉంది. అప్ టు 2 లాక్స్ వరకు, 3 లాక్స్ వరకు శారీస్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో, ఇదొచ్చేసరికి మేము చేసిన కంప్లీట్‌లీ కస్టమ్ మేడ్ చేసిన ఎక్స్‌క్లూజివ్ లెహెంగా కలెక్షన్ అన్నమాట. సో, ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి కింద బనారస్ ఫ్యాబ్రిక్ అన్నమాట. సో, వారణాసి నుంచి మేము
వచ్చింది ఈ ఫ్యాబ్రిక్. సో ఇది ప్యానల్ కట్ లెహెంగా. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి వైట్ షేడ్ లో వస్తుంది. ఇది మనకి ఏ షేడ్ లో అయినా డై చేసుకోవచ్చు. ఇది మేము రాణి పింక్ లో చేసాము. సో బ్రైట్ గా బ్రైడల్ లుక్ కి బాగుంటుందని. సో ఈ కింద ఫ్యాబ్రిక్ కంప్లీట్లీ బనారస్ ఫ్యాబ్రిక్ అన్నమాట. దాన్ని మేము హ్యాండ్ డై చేసాము. అండ్ ఈ బ్లౌజ్ వచ్చేసరికి రా సిల్క్ బ్లౌజ్ అన్నమాట. రా సిల్క్ లో మేము కంప్లీట్లీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసాము. ఈ హ్యాండ్ ఎంబ్రాయిడరీ కూడా డిఫరెంట్ గా లైక్ పీటా వర్క్ అని, నాట్ వర్క్, జర్దోజీ వర్క్ అట్లా బీట్స్ అన్ని యూజ్ చేసి చేసాము. సో ఇది మనకి స్లీవ్ వచ్చేసరికి ఇట్లా ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది స్లీవ్ లో. అండ్ బ్యాక్ కూడా వచ్చేసరికి మనకి డిఫరెంట్ గా ఉంటుంది ప్యాటర్న్. ఇట్లా సెంటర్ లో ఆ రౌండ్ వచ్చి అండ్ 2 సైడ్స్ మనకి ఫ్లోరల్ ప్యాటర్న్ వస్తుంది. అండ్ అగైన్ నెక్ బార్డర్ ఫ్రమ్ నెక్ కి ఉంటుంది, వేస్ట్ కూడా ఉంటుంది, వేస్ట్ లైన్ కూడా. అండ్ దీనికి ఈ సెట్ కి మనం దుపట్టా వచ్చేసరికి డోలా సిల్క్ దుపట్టా అనమాట. ఇది కూడా డై చేసింది. డోలా సిల్క్ దుపట్టాకి ఇది హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసాం బూటాస్. అండ్ లేస్ వచ్చేసరికి ఎంబ్రాయిడర్డ్ లేస్ వస్తుంది అనమాట. సో దాంతో చేసాము. సో ఈ ఫుల్ సెట్ కూడా ఒక బ్రైడల్. ఇదే మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. మీకు వేరే షేడ్ కావాలన్నా అండ్ వేరే ఎంబ్రాయిడరీ కావాలన్నా కూడా, సో ఇంకా సింపుల్ గా కావాలన్నా, హెవీగా కావాలన్నా కూడా చేసుకోవచ్చు. సో ఈ ఫుల్ సెట్ మనకి ప్రైస్ 30 అవుతుంది అనమాట. అలాంగ్ ఫ్యాబ్రిక్స్ కానీ, స్టిచ్చింగ్, ఎంబ్రాయిడరీ అన్ని అన్నమాట. సో అట్లా మనకి ఈ ఫ్యాబ్రిక్ ని మాకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బనారస్ ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయి. మీకు ఇట్లా స్పెషల్ గా ఏదైనా కావాలి, ఈ గోల్డెన్ జరీ వద్దు, సిల్వర్ కావాలన్నా కూడా మేము కస్టమైజ్ చేస్తాము. లెహెంగా వచ్చేసి ఏంటంటే ఇప్పుడు చాలా రీసైకిల్ చేస్తున్నారు కదా, శారీని లెహెంగాగా కన్వర్ట్ చేయటము అట్లా. సో ఈ లెహెంగా మేము శారీతో చేసామన్నమాట, సిల్క్ శారీ. సో ఈ శారీకి ఇట్లా జరీ వర్క్ అట్లా వచ్చింది అనమాట. కంప్లీట్లీ ఇట్లా ఫ్లోరల్ ప్యాటర్న్ జరీ వర్క్ వచ్చింది. దాన్ని మేము లెహెంగాగా కన్వర్ట్ చేసాం. స్కర్ట్ ఇట్లా గ్యాదర్డ్ స్కర్ట్ లాగా చేసి లోపల క్యాన్ అంతా వేసాం. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఎప్పుడు షార్ట్ స్లీవ్స్, ఎల్బో స్లీవ్స్ కాకుండా ఇది ఫుల్ స్లీవ్స్ బ్లౌజ్ వస్తుంది అనమాట. ఈ బ్లౌజ్ కి మనకి కంప్లీట్ వర్క్ వస్తుంది. అండ్ బ్లౌజ్ బ్యాక్ ఈజ్ మనకి హైలైట్ గా ఉంటుంది. ఇది థ్రెడ్ వచ్చి ఫుల్ టైఅప్ బ్లౌజ్ అనమాట. ఒకవేళ మీకు వద్దు, ఇంత ఓపెన్ వద్దు అనుకుంటే దీన్ని మనం కవర్ చేయొచ్చు. సో అది. అండ్ ఈ సెట్ కి మనకి దుపట్టా వచ్చేసరికి విస్కోస్ ఆర్గాన్స్ అన్నమాట. దానికి మేము ఇట్లా దీనికి మ్యాచ్ అయ్యే ఎంబ్రాయిడర్డ్ లేస్ అనేది వేసాము. సో ఇది కూడా మనకి ఒక మెహందీకి వాటికి చాలా బాగుంటుంది, మంచి గ్రాండ్ లుక్ వస్తుంది. సో ఇది మనకి ఫుల్ సెట్ వచ్చి 20 పడుతుంది. ఏంటంటే డ్రేప్ స్కర్ట్ అన్నమాట. ఇది మేము డై చేసింది అనమాట, ఆంబ్రే డై లాగా చేసి. అండ్ ఇది బస్టియర్ బ్లౌజ్ అన్నమాట. ఇదేంటంటే కాక్టైల్ పార్టీస్ కి వాటికి వెడ్డింగ్స్ లో ఈ బ్లౌజ్ వచ్చేసరికి ఈ బస్టియర్ బ్లౌజ్ మేము కంప్లీట్లీ వాడచ్చు. దీనికి ఏంటంటే మనకి ఇట్లా స్లీవ్లెస్ ఇట్లా వద్దనుకుంటే పైన ఎంబ్రాయిడర్డ్ ష్రగ్ వేసుకోవచ్చు, బాగుంటుంది, చేసుకోవచ్చు. సో ఇది కూడా మేము హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసింది అనమాట కంప్లీట్లీ. అండ్ స్కర్ట్ కూడా సాటిన్ స్కర్ట్ అన్నమాట. ఇది కూడా మేము హ్యాండ్ డై చేసాము. మనకి కలర్స్ కానీ ప్యాటర్న్స్ కానీ కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది కూడా ఏంటంటే మనకి ఫంక్షన్స్ లో ఏదైనా స్ట్రక్స్ అట్లా వాడి కాక్టైల్ పార్టీస్ కి, సంగీత్స్ కి వాటికి యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ 12,000 పడుతుంది. అండ్ స్కర్ట్ వచ్చేసరికి సేమ్ ఆ ప్రైస్ రేంజే పడుతుంది. ఇదేంటంటే కంప్లీట్లీ డై అన్నమాట. సో ఈ స్కర్ట్ అనేది మనకి హ్యాంగర్ లో కాకుండా వేసుకుంటే ఇది తెలుస్తుంది. అవును, ఇది డ్రేప్ స్కర్ట్ అన్నమాట. దీంట్లో యాక్చువల్లీ చాలా ఫ్యాబ్రిక్ ఉంటుంది. దీంట్లో అరౌండ్ 8 మీటర్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. మనకి వేసుకుంటే అది తెలుస్తుంది. సో పెళ్లి సీజన్స్ అంతా ఇప్పుడు మనకి సమ్మర్ ఆ టైంలో వచ్చింది కదా, సో అందుకని ఇది నారాయణపేట ఆ కాటన్ ఫీల్ కోసం అన్నమాట. ఇది జస్ట్ డ్రెస్ ని ఇప్పుడంతా లెహెంగాస్ కి లంగా ఓణిగా చాలా వాడారు. సో ఇప్పుడు ఏంటంటే డిఫరెంట్ గా మనకి అనార్కలి అట్లా అన్నమాట. ఇది వచ్చేసరికి ఏ లైన్ మొత్తం కింద బార్డర్ వస్తుంది. అండ్ దీని యోక్ వచ్చేసరికి ఏంటంటే మనం కటోరీ కట్ లాగా చేసాము, ట్రెడిషనల్ ఎట్ కాంటెంపరీ లుక్ కోసం. అండ్ బ్యాక్ కూడా మనకి ఇట్లా ఫుల్ బార్డర్స్ ఇట్లా వచ్చి టైఅప్ లాగా వస్తుంది. అండ్ కాంట్రాస్ట్ ఈ దుప్పట్టా వస్తుంది. ఇది అంతా మనం లంగా ఓణి లాగా కాకుండా ఒక డిఫరెంట్ ఒక గౌన్ లాగా అట్లా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది ఫుల్ సెట్ మనకి 7 పడుతుంది. సో ఇది ఏమైనా సపోజ్ మీరు మెటీరియల్స్ తెచ్చుకున్నా కూడా మేము ఏదైనా ఇట్లా డిఫరెంట్ లుక్స్ డిజైన్ చేసి కస్టమైజ్ కూడా చేస్తాం. ఫొటోస్ చూపించినా కూడా చేస్తాం, లేదా మేమైనా డిఫరెంట్ గా లుక్ ఏమైనా డిజైన్ చేసి కస్టమైజ్ కూడా చేస్తాం అన్నమాట. కాటన్ బేస్డ్ అన్నమాట.
ఈ స్కర్ట్ అంతా మనకి కాటన్ వస్తుంది. సో దీంట్లో క్యాన్ లేదు, మీకు కావాలంటే మనం క్యాన్ అది యాడ్ చేసుకోవచ్చు. బ్లౌజ్ వచ్చి రా కాటన్ వస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి మేమే హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసాం, కంప్లీట్లీ థ్రెడ్ వర్క్ అన్నమాట. ఫుల్ బ్లౌజ్ లో వస్తుంది. ఈ ప్యాటర్న్ కూడా ఏంటంటే మనకి డిఫరెంట్ ప్యాటర్న్ అన్నమాట, ఆ మొఘల్ ఆర్ట్ వర్క్ ప్యాటర్న్ అన్నమాట. సో ఇది కూడా మనకి ఈ లైట్ కలర్స్ కాబట్టి కొంచెం ఫ్రెష్ లుక్ అట్లా ఉంటుంది. ఏదైనా చిన్న ఫంక్షన్స్ కి అట్లా వాడికి బాగుంటుంది, వాడచ్చు. సో ఈ ఫుల్ సెట్ వచ్చేసరికి మనకి అరౌండ్ 15 ఆ రేంజ్ లో పడుతుంది. చేస్తాము. ఇది జస్ట్ మేము క్రాప్ టాప్ స్కర్ట్ లాగా చేసాము. ఒకవేళ దుపట్టా కావాలంటే కస్టమైజ్ చేసుకోవచ్చు, మేము చేస్తాం. ఏంటంటే కలంకారీతో జస్ట్ నార్మల్ బ్లౌజెస్ కాకుండా కార్సెట్ మోడల్ అన్నమాట. కార్సెట్స్ కూడా మేము బేస్ లెంత్ అట్లా చేసాము. సో ఇవి ఏంటంటే మనం జీన్స్ కూడా వాడచ్చు, లైక్ లెహెంగాస్ కైనా మ్యాచ్ చేసుకోవచ్చు, లేదా ఇంకా క్యాజువల్ గా కావాలన్నా జీన్స్ కి వాడచ్చు, డెనిమ్ జీన్స్ కి. శారీస్ కూడా ఇప్పుడు డిఫరెంట్ గా డ్రేప్ చేస్తున్నారు కదా ఇట్లా కార్సెట్. దీంట్లో కూడా మాకు కలంకారీ బేస్డ్ అన్నమాట. ఇవన్నీ డిఫరెంట్ ప్యాటర్న్స్ అండ్ మోడల్స్ కూడా ఉన్నాయి మాకు చేసింది అనమాట కార్సెట్స్. సో ఇది అన్ని మిక్స్ అండ్ మ్యాచ్, క్యాజువల్ గా కావాలన్నా వేసుకోవచ్చు, ఏదైనా ఫంక్షన్ పార్టీ వేర్ గా కూడా. ఇవి వచ్చేసరికి మనకి 2000 నుంచి స్టార్టింగ్ ఉంటుంది. సో ఇప్పుడు సమ్మర్ సీజన్ వస్తుంది కాబట్టి మేము ఇట్లా కలంకారీతో కొత్త కలెక్షన్ చేస్తున్నాం అనమాట, లాంచ్ చేస్తున్నాము. సో ఇది కూడా ఏంటంటే జస్ట్ సింపుల్ షర్ట్, క్యాజువల్ షర్ట్ లాగా అనమాట, కొంచెం డిఫరెంట్ గా కలర్ కాంబినేషన్ కానీ ఫ్యాబ్రిక్స్ కానీ అట్లా యూజ్ చేసి. సో ఇది కూడా మనం క్యాజువల్ గా అట్లా వాడచ్చు. ఇవి కూడా మనకి 2 నుంచి అట్లా స్టార్ట్ అవుతుంది. ఈ కలంకారీ వచ్చి కొంచెం సిల్క్ బేస్డ్ లో అనమాట ఉండేది. చూసారు కదంటే కలెక్షన్స్ అయితే ఎంత బాగున్నాయో, అసలు డిఫరెంట్ గా ఉన్నాయి. అంతే కదండి, మరి పెళ్లి కూతురు అంటే అందరిలా కాదు కదా, డిఫరెంట్ గా ఉండాలి కదా. సో అట్లా అనేసి వీళ్ళు కూడా చాలా డిఫరెంట్ గా తీసుకొచ్చి పెట్టారనమాట. ఇలానే కాదండి, మనకి డ్రెస్సెస్ ఇంకా మనకి ఎలా కావాలంటే అలా మీ దగ్గర ఫొటోస్ ఉన్నా సరే తీసుకొని వస్తే వీళ్ళ దగ్గర టైలర్ ఉన్నారు. సో ఎలా కావాలంటే అలా స్టిచ్ అయితే చేసిస్తారట. సో ఇంకేమన్నా ఉన్నాయండి డ్రెస్సెస్, ఇంకా ఏమైనా డిస్కౌంట్స్? సో మాకు ఇప్పుడు స్టోర్ లో అయితే చాలా డిస్కౌంట్ సేల్ కూడా, వెడ్డింగ్ సేల్ అనేది నడుస్తుంది. అండ్ ఇంకా ఎక్కువ కలెక్షన్స్ అయితే ఉన్నాయి. సో మీరు స్టోర్ కూడా వచ్చి డైరెక్ట్ గా వచ్చి చూడొచ్చు. లేదు మీకు ఇట్లా కస్టమైజ్ కావాలి ఒక పర్టికులర్ డిజైన్ అనుకుంటే, సో వాళ్ళు డిజైన్ తీసుకొని వచ్చినా మేము చేస్తాము, లేదా వాళ్ళు జస్ట్ ప్రిఫరెన్సెస్ చెప్పినా మేము డిజైన్ చేసి కస్టమైజ్ అనేది చేస్తాం. మీ ఇన్స్టాగ్రామ్ ఐడి ఏమన్నా? మాకు ఇన్స్టా ఉంది అండి. సో ఇన్స్టా వచ్చేసరికి అస్ట్ అఫీషియల్ అని ఉంటుంది. సో ఇన్స్టాగ్రామ్ లో కూడా చూడొచ్చు. సో ఆన్లైన్ ఆర్డర్స్ అనేది కూడా మేము చేస్తాము. సో కంప్లీట్ ప్రాసెస్ కూడా ఆన్లైన్ చేసి మేము ఎక్కువగా యూఎస్ కి అట్లా కూడా షిప్ చేస్తాము. ఆన్లైన్ లో ఎలా మేము కాంటాక్ట్ అవ్వాలి? సో ఇన్స్టాలో కాంటాక్ట్ అవ్వచ్చు, లేదా మా కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇస్తాము. సో వాట్సాప్ లో చేస్తే మేము ఆన్లైన్ వీడియో కాల్ లో మెజర్మెంట్స్ తీసుకొని కస్టమైజ్ చేసి సో షిప్ చేస్తాము. మీరు ఇన్స్టాలో డిఎం చేసినా కూడా ఆన్సర్ ఇస్తారండి, లేదంటే వీళ్ళ నెంబర్ కూడా నేను స్క్రీన్ మీద ఇచ్చేస్తాను. ఆ నెంబర్ కాల్ చేసినా కూడా మీకు ఏమైనా కాల్, వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ మీకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. టైలరింగ్ ఉంది, కస్టమైజేషన్ ఉంది, ఇక కావాలంటే రెడీమేడ్ ఉన్నాయి, అన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. సో నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చింది. మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ అండి, మరొక మంచి వీడియోతో ముందుకు వచ్చేస్తాను.